మొన్న క్లాస్ లో మనము డెమో క్లాస్ లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఏంటో చూసాము. ఓకే. సందీప్ గారు, యూ కేమ్ అప్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కదా, ఆ రోజు చాలా క్వశ్చన్స్ అడిగారు కదా మీరు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. వెరీ గుడ్ అండి, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. అవన్నీ క్లారిఫై చేసుకుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో మనం ఆ రోజు స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ డిస్కస్ చేసుకున్నాము. దీని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత జాబ్ మాత్రమేనా ఇంకేమన్నా చేయొచ్చా అనేది కూడాను డిస్కస్ చేసాం మనం ఆ రోజు. సో నేను ఫ్యూ పాయింట్స్ చెప్పాను ఏమేమి చేయొచ్చు అని. ఇది కాకుండా ఇంకా చాలా కూడా చేయొచ్చు, బట్ మెయిన్ నేను ఆ పాయింట్స్ గురించి డిస్కస్ చేశాను. దెన్ నా ప్రొఫైల్ గురించి చెప్పాను. సో నేనేంటి, నేను ఏ జాబ్ చేశాను, సో ఎప్పటి నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను, సో అవన్నీ కూడా చెప్పాను. అదే కాకుండా నేను ఇప్పటివరకు 25+ బ్యాచెస్ తీసుకున్నానండి. సో అంటే నా పర్సనల్ బ్యాచెస్ ఇట్లా కొలాబరేట్ అవడమే కాకుండా నేను కొంతమంది ఎన్జిఓస్ తోటి కొలాబరేట్ అయి ఉన్నాను, టైఅప్ అయినాను. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎంఎన్సీస్ ఉంటాయి కదా, మెయిన్ మాకు స్పాన్సర్ చేసేది కోలిన్ ఏరోస్పేస్ ఉంది కదా. సో అలాంటి ఎంఎన్సీస్ వీళ్ళకి స్పాన్సర్ చేస్తాయి డిజిటల్ మార్కెటింగ్, ఏదైనా స్కిల్ నేర్పించడానికి. సో డిజిటల్ మార్కెటింగ్ కి ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు యూత్ ఫర్ సేవ అండ్ కాంఫర్ ఫౌండేషన్, మెయిన్ యూత్ ఫర్ సేవ అనే ఎన్జిఓ వినే ఉంటారు మనకి. హైదరాబాద్ లో చాలా ఫేమస్, అది చాలా పెద్ద ఎన్జిఓ. సో వాళ్ళ తరఫున నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ బ్యాచెస్ కూడా తీసుకున్నాను. సో ఆ బ్యాచెస్ తీసుకున్న తర్వాత కొంతమంది అయితే బాగానే సెటిల్ అయిపోయారు, అందరం చెప్పలేను. కొంతమంది ఏంటంటే వినేసి వదిలేస్తే కాదు, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయరు. నేను చెప్తాను ఎలా చేసుకోవాలి అవన్నీ. అలా చేసుకుంటూ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వడము, జాబ్ వద్దు లేదంటే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి అని అంటే నేను చెప్పిన మెథడ్ లో వెళ్తేనే మీకు వస్తుంది, బాగా కాన్ఫిడెంట్ గా వస్తుంది. సో అది నేను నా ట్రైనర్ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఏంటంటే అసలు మార్కెటింగ్ అంటే ఏంటి. ఓకే. సో అంటే ఫ్యూ పీపుల్ దే ఆర్ టోటల్లీ న్యూ ఫర్ ద మార్కెటింగ్. సో ఆ రోజు మాధవి గారు అని చెప్పేసి ఒకళ్ళు జాయిన్ అయ్యారు అబుదాబి నుంచి, ఇవాళ జాయిన్ అవ్వలేదు. తనకి షీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద మార్కెటింగ్. అలా కొంతమంది మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాకుండా కూడా జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, సో దాంట్లో ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ లేకముందు సో జనాలు ఎలా మార్కెట్ చేసేవాళ్ళు, ఎలా సేల్స్ చేసేవాళ్ళు, ఎలా రెవెన్యూస్ జనరేట్ చేసేవాళ్ళు. సో అది దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అని అంటాం కదా. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అని డిస్కస్ చేసుకున్నాం ఆ రోజు. దెన్ ఏంటంటే అసలు మార్కెటింగ్ ఎందుకు అనేది కూడా డిస్కస్ చేసాము, ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని. అండ్ దెన్ నా ఎక్స్పీరియన్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్, నేను 2009 లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్, అప్పుడు అంతా కూడా మార్కెటింగ్ లోనే ఉన్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ అప్పుడు లేదు, 2009 2010 అప్పుడంతా కూడా డిజిటల్ మార్కెటింగ్ లేదు. సో అప్పుడు మేము ఏం చేసే వాళ్ళము అనేది డిస్కస్ చేసాం. ఓకే. దాని గురించి కొంత డిస్కస్ చేసిన తర్వాత క్లాస్ ఆపేసాం. నిన్న క్లాస్ లేదు, సో ఇవాళ దాన్ని కంటిన్యూ చేస్తాను, రైట్. సో అప్పుడు ఏంటంటే పేపర్ యాడ్ గురించి డిస్కస్ చేసాం. పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు, సో మనం ఆ రోజు ఆల్రెడీ డిస్కస్ చేసాం, పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకొని కాల్ చేస్తే తప్ప మనకి వాళ్ళ నెంబర్ తెలీదు, వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారన్న సంగతి మనకి తెలీదు. ఓకే. మన ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే ఏ ఏరియా నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అనేది మొత్తం తర్వాత ఫోన్ నెంబర్స్ అన్ని రాసుకున్న తర్వాత మేబీ ఒక 4 days తర్వాత 5 days తర్వాత మనం వాళ్ళ డేటా అంతా తీసుకొని అనలైజ్ చేయగలిగితే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ఏ ఏరియా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని, రైట్. నేను ఆ రోజు చెప్పాను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఒక వాటర్ ప్యూరిఫై కంపెనీ వర్క్ చేశాను. సో దాంట్లో మేము ఆ ప్యూరిఫైర్ అమ్మాలి అని అంటే ఇట్లా చేసేవాళ్ళం, అన్ని పేపర్ యాడ్ అండ్ రోడ్ షోస్ గురించి కూడా డిస్కస్ చేసాం. రోడ్ షోస్ కూడాను పేపర్ యాడ్ ఇచ్చినట్టుగానే, సో కాల్స్ అన్ని వాళ్ళు ఒక 8 7 అట్లా లీడ్స్ కలెక్ట్ చేసి రాగానే, మీకు గుర్తుందా సందీప్ ఆ రోజు మనం డిస్కస్ చేసిన రోడ్ షో అండ్ పేపర్ యాడ్స్ గురించి? మళ్ళీ చెప్పంటారా బ్రహ్మం గారు? గుర్తుంది గుర్తుంది మ్యామ్. ఓకే, బ్రహ్మం గారు మీకు గుర్తుందా? ఓకే, ఫైన్. మీకు గుర్తుంది కాబట్టి నేను మళ్ళీ దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఓకే. సో గుర్తు లేకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో రోడ్ షో గురించి మాట్లాడుతున్నాం అంటే మేము ఎంత మనీ స్పెండ్ చేసేవాళ్ళము, ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళము అనేది మీకు తెలిస్తేనే దాన్ని కంపేర్ చేసుకుంటారని కూడా చెప్పాను. డిజిటల్ మార్కెటింగ్ లో ఓకే, ట్రెడిషనల్ మార్కెటింగ్ లో అలా చేసాము, అంత ఖర్చు అయింది. డిజిటల్ మార్కెటింగ్ లో ఓకే ఇలా చేసాం. ఈవెన్ 1 person కెన్ డూ మార్కెటింగ్. మనం ఒక 10 members బదులు ఒక పర్సన్ చేసేయచ్చు,
రైట్? అండ్ ఇంత ఖర్చు అవుతుంది అని మీరు కంపేర్ చేసుకుంటారు. దీని గురించి అర్థం అవుతేనే. అందుకని నేను ఈ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా పెట్టి నేను ఫస్ట్ ట్రెడిషనల్ గా మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. రైట్? రాజశేఖర్ గారు వెల్కమ్. ఆ రోజు మీరు జాయిన్ అయ్యారు కదా ఫస్ట్ క్లాస్. ఎస్ మ్యామ్, జాయిన్ అయ్యాను మేడం. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్ అండి. ఓకే, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారులేండి. ఆ రోజు ఏమేమి చెప్పాము అనేది జస్ట్ చెప్తుంటాను. ఓకే, సో ఓకే మ్యామ్. మేము పేపర్ యాడే కాకుండా అండ్ దెన్ ఇట్లా రోడ్ షోసే కాకుండా ఇంకా జస్టైల్ లో కూడా మేము టైప్ అయ్యేవాళ్ళం. జస్టైల్ లో కూడా ప్యాకేజ్ తీసుకునేవాళ్ళం. అంటే 75,000 1 lakh ప్యాకేజ్ అలా తీసుకునేవాళ్ళం. ఆ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవ్రీ డే మనకి ఏంటంటే ఎంక్వైరీస్ పంపించేవాళ్ళు. 1 or 2 ఎంక్వైరీస్ వచ్చినాయి అని అంటే మస్తు అనమాట. అంతకన్నా ఎక్కువ పంపించే వాళ్ళు కాదు జస్టైల్. సో మేము ఇయర్ మొత్తానికి ప్యాకేజ్ తీసుకునే వాళ్ళం. ఇయర్ మొత్తానికో 10 months కో నాకు గుర్తులేదు. సో ఎవ్రీ డే 1 or 2 ఎంక్వైరీస్. ఒక్కో రోజు అసలు ఏ ఎంక్వైరీ కూడా పంపించే వాళ్ళు కాదు. దాన్ని ఏంటంటే మాకు అడ్మిన్ టీం ఉంటుంది కదా, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ నేను చెప్పాను కదా 10 to 15 members డైరెక్ట్ సేల్స్ టీం ఉండేవాళ్ళు. అండ్ ఇంకొంతమంది ఒక 10 members ఛానల్ సేల్స్ టీం ఉండేవాళ్ళు, టెలికాలింగ్ టీం ఉండేవాళ్ళు, అడ్మిన్ టీం ఉండేవాళ్ళు, సర్వీస్ టీం కూడా ఉండేవాళ్ళు, మళ్ళీ స్టోర్స్ కూడా ఉండేవాళ్ళు అనమాట. రైట్? సో వీళ్ళు టెలికాలింగ్ టీం కానీ అడ్మిన్ టీం కానీ ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కి ఆ లీడ్ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, ఆ లీడ్ ఫార్వర్డ్ చేసే ముందు ఏంటనంటే టెలికాలర్ టీం వాళ్ళు ఆ ఎంక్వైరీకి ఏ నెంబర్ అయితే వీళ్ళు ఇచ్చారో ఆ నెంబర్ కి కాల్ చేసి వాళ్ళ డ్యూటీ ఏంటంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం. అక్కడ నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్ దగ్గరికి వెళ్తుంది. సేల్స్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీ ఏంటి? వెళ్ళి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ డెమో ఇచ్చి ఆ సేల్ క్లోజ్ చేసి అంతకింత ఒక అడ్వాన్స్ తీసుకొని రావాలన్నమాట. దట్ ఈస్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డ్యూటీ. దాని తర్వాత ఏంటంటే సర్వీస్ టీం వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలిన అమౌంట్ అంతా తీసుకున్న వాళ్ళు. ఇంత ప్రాసెస్ ఉండేది. ఓకే, ఇంత ప్రాసెస్ చేస్తేనే మనకి రెవెన్యూస్. ఇప్పటికి కూడా ఆ ప్రాసెస్ అంతా చేయాలి. బట్ మనకి లీడ్స్ రావాలి అని అంటే పేపర్ యాడ్స్, రోడ్ షోస్, జస్టైల్. పేపర్ యాడ్ కి నేను చెప్పాను 2 lakhs అప్రాక్సిమేట్ గా 2 lakhs ఖర్చు పెట్టేవాళ్ళమని. అండ్ రోడ్ షోస్ కి ఏంటనంటే దిస్ ఇస్ అ రోడ్ షో అంటే కియాస్క్ టెంట్ లాంటిది కొనాలి కదా. నేను అప్పుడు చెప్పాను అది కొనడానికి మాకు 5,000 to 7,000 అయ్యేది అది కొనడానికి. రైట్? సో అది మళ్ళీ 2 executives వాళ్ళకి మళ్ళీ మనీ పే చేయాలి. ఓకే, వాళ్ళకి ఏంటి శాలరీనే వాళ్ళకి 12,000 అప్పట్లో. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలీదు. సో 12,000 అలా పే చేసేవాళ్ళం. అండ్ ప్లస్ ఇన్సెంటివ్స్, ప్లస్ వాళ్ళకి ఎవ్రీడే ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా ఇవ్వాలి. ఇంత ఖర్చు అయ్యేది. ఓకే, అండ్ దెన్ హోర్డింగ్స్ అని అంటే నేను చెప్పేది బెస్ట్ ఎగ్జాంపుల్ పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర తీసుకోండి, లేదంటే ఇంకా జూబ్లీ హిల్స్ దగ్గర ఎక్కడైనా కానీ తీసుకోవచ్చు. సో అక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి. మనం ఇంకా చాలా చోట్ల కూడా చూస్తాం. రైట్? మేమైతే అది ఇవ్వలేదు, బట్ అది కూడా మార్కెటింగ్ లో ఒక పార్ట్. సో అంత పెద్ద హోర్డింగ్ లో మన ప్రోడక్ట్ అక్కడ పెట్టి, రైట్, జస్ట్ వాళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి మనీ పే చేయడం. అక్కడ పెట్టడానికి ఏజెన్సీ వాళ్ళకి మనీ చేస్తాం. మాధవి, నేను క్లాస్ లో ఉన్నాను, ఒక 1 hour తర్వాత కాల్ చేయనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఆ హోర్డింగ్ అక్కడ పెట్టినప్పుడు అది ఆ హోర్డింగ్ కాస్ట్ కూడాను వీ డోంట్ నో, నాకు అంత క్లారిటీగా తెలియదు. సమ్ 50 lakhs ఆర్ సమ్ 40 lakhs అయ్యేదని చెప్పేవాళ్ళు. మేము వెళ్ళలేదు, అంత కాస్ట్లీ కాబట్టి మేమైతే వెళ్ళలేదు. అది మేము ఎప్పుడు తీసుకోలేదు. రైట్? సో ఆ హోర్డింగ్ లో మన ప్రోడక్ట్ పెట్టి పక్కన సమాంత ఇమేజ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు, ఫోటో కానీ పెట్టినప్పుడు అది సర్కిల్ కదా, క్రాస్ రోడ్స్ కదా, ఆ 4 ఏరియాల నుంచి వెళ్లే వాళ్ళందరూ ఆ పెద్ద హోర్డింగ్ సమంత ఫోటో పెట్టాం కాబట్టి ఖచ్చితంగా చూస్తారు, అందరూ చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అటు చూసినప్పుడు డైలీ అటు వెళ్లే వాళ్ళందరూ కూడా అటు చూస్తారు. ఓకే, చూడంగా ఏంటంటే వాళ్ళకి ఆ బ్రాండ్ గుర్తుండిపోతుంది. సో సింపుల్ బ్రాండింగ్ పర్పస్ కోసం మాత్రమే హోర్డింగ్ పెడతారు ఎవరైనా. రైట్? ఫోన్ నెంబర్ అవన్నీ కూడా పెడతారు. వాళ్ళకి తర్వాత ఎప్పుడైనా కానీ ఆ సర్వీస్ కావాలి అని అన్నప్పుడు డైలీ చూస్తారు కదా, వాళ్ళకి ఆ బ్రాండ్ గుర్తుంటుంది కదా, అప్పుడు గూగుల్లో వెతుక్కొని ఆ ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేయడమో, లేదంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకి కాల్ చేయడమో ఏదో చేసేవాడు. రైట్? జనరల్ పర్పస్ అది. రైట్? సో హోర్డింగ్ పెట్టాము. ఈ 4 ఏరియాస్ వాళ్ళు అటు నుంచి వెళ్లే వాళ్ళు అందరూ చూస్తారు ఆ హోర్డింగ్స్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్యూరిఫైయింగ్ కంపెనీ కాదు, 1 gram జ్యువెలరీ ఇది ఏమన్నా హోర్డింగ్ పెట్టామనుకోండి, నేనే ఉన్నాను, నేను ఒక 1 gram జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను అని అనుకుందాం. ఓకే, సో నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని అనుకుందాం, హోర్డింగ్ పెట్టాలని అనుకున్నా. సేమ్ సమంత అండ్ 1 gram జ్యువెలరీ అవేవో ప్రోడక్ట్స్ అవన్నీ పెడతాను అక్కడ. ఓకే,
ఈ 1 గ్రామ్ జ్యువెలరీ జనరల్ గా ఎవరు కొంటారు? మెన్నా ఉమెనా? ఉదయ్ కిరణ్, రవీందర్ గారు, రాజశేఖర్ గారు, బ్రహ్మం గారు, యా మ్యామ్. జనరల్ గా ఎవరు కొంటారు 1 గ్రామ్ జ్యువెలరీ? ఉమెనే కదా, యా జెంట్స్ అయితే కొనరు కదా. సో అంటే కొనొచ్చు గిఫ్ట్ ఇవ్వడానికి, బట్ జనరల్ గా నేను ఎందుకు మిమ్మల్ని మధ్య మధ్యలో మీ పేరు చెప్తున్నాను అని అంటే, సో కొంచెం అలర్ట్ గా వింటారు అని, రైట్? సో అక్కడ పెడతాం కదా. సో ఉమెనే కొంటారు, మాక్సిమం 99% ఉమెనే ఇంట్రెస్టెడ్ ఉంటారు అది కొనేది, రైట్? సో ఇప్పుడు నేను చెప్తాను, ఆ ఏజెన్సీ వాళ్ళకి హోర్డింగ్ పెట్టండి, బట్ అది మట్టుకు ఓన్లీ ఉమెనే చూడాలి. ఉమెన్ చూడడానికి మాత్రమే నేను డబ్బులు ఇస్తా, జెంట్స్ ఎవరు ఇలా చూస్తే మటుకు నాకు సంబంధం లేదు, నేనైతే దానికి డబ్బులు ఇవ్వను అని అన్నాను అనుకోండి. ఈజ్ దట్ పాసిబుల్? అది పాసిబుల్ ఆ హోర్డింగ్ పెట్టినప్పుడు? ఇట్స్ నాట్ పాసిబుల్. జెంట్స్ చూస్తారు, ఉమెన్ చూస్తారు, ఎవరికైతే ఇంట్రెస్టెడ్ లేదో వాళ్ళకు కూడా కనిపిస్తుంది, అనవసరం అది, రైట్? అండ్ దెన్ అన్ని ఏరియాస్ ఇటు నుంచి జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వాళ్ళు చూస్తారు, సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళు చూస్తారు, ఖైరతాబాద్ నుంచి వచ్చే వాళ్ళు చూస్తారు ఆ హోర్డింగ్, అండ్ ఇక్కడ కుక్కడపల్లి నుంచి వచ్చే వాళ్ళు కూడా చూస్తారని అనుకుందాం, రైట్? బట్ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కుక్కడపల్లి నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువ కొంటున్నారు, జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వాళ్ళంతా డైరెక్ట్ గోల్డ్ కి వెళ్తున్నారు, 1 గ్రామ్ జ్యువెలరీ కొనట్లేదు. సో నేను ఏజెన్సీకి చెప్పి జూబ్లీ హిల్స్ నుంచి వచ్చే వాళ్ళకి నా హోర్డింగ్ చూపించద్దు, కుక్కడిపల్లి నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే నా హోర్డింగ్ చూపించు అనడానికి లేదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే. అండ్ ఇంకొక పాయింట్, హోర్డింగ్ పెట్టాం, 50 lakhs ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చేసాం, హోర్డింగ్ వాళ్ళు పెట్టారు, బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు, అయిపోయింది. 1 week తర్వాత నాకు అనిపిస్తుండొచ్చు, నాకు అనిపించింది ఆ హోర్డింగ్ ఇక్కడ సరిగ్గా నాకు పర్ఫామ్ అవ్వట్లేదు, నాకు ఇక్కడ వద్దు, నేను ఇంకొక దగ్గర ఎక్కడైనా సికింద్రాబాద్ లో కానీ ఎక్కడైనా హోర్డింగ్ పెట్టుకున్నాను, ఇక్కడ వద్దు, ఆపేయండి అని అంటే ఏజెన్సీ వాళ్ళు ఫస్ట్ థింగ్ ఆపారు. ఒకవేళ తీసేసినా కానీ డబ్బులు అయితే బ్యాక్ ఇవ్వరు. ఓకే. ఈ 1 week ఎంత ఖర్చు అయిందో అది ఉంచుకొని మిగిలింది బ్యాక్ ఇవ్వమనంటే ఏజెన్సీ వాళ్ళు అస్సలు ఇవ్వరు. ఓకే. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇంకొకటి, సరే ఫైన్, అదంతా వదిలేసేయండి, నాకు ఇన్సైట్స్ కావాలి, నేను హోర్డింగ్ పెట్టాను, అసలు ఎంత మంది చూసారు ఆ హోర్డింగ్ అనే ఇన్సైట్స్ మనకు వస్తాయా? మనకు ఆ నెంబర్ వస్తుందా? రాదు. మనం జస్ట్ ఎస్యూమ్ చేసుకుంటాం, ఓకే ఇన్ని లక్షల మంది చూసుండొచ్చు, ఇన్ని లక్షల మందిలో ఇన్ని వేల మంది గుర్తుంచుకొని ఉండొచ్చు అని ఎస్యూమ్ చేసుకుంటాం, అయి ఉండొచ్చు, చూసుండొచ్చు అని ఎస్యూమ్ చేసుకుంటాం. కానీ మనం కరెక్ట్ గా హోర్డింగ్ ఎంత మంది చూశారు అనేది నెంబర్ మనకి రాదు. ఇంకొకటి, ఆ హోర్డింగ్ ఎవరు చూశారు, మెన్ ఎక్కువ మంది చూసారా, ఉమెన్ ఎక్కువ మంది చూసారా అనే ఇన్సైట్స్ కూడా మన దగ్గరికి రావు. మనకు కావాల్సింది ఏంటి, అది 1 గ్రామ్ జ్యువెలరీ కాబట్టి ఉమెనే ఎక్కువ మంది చూడాలి, అది ఉమెన్ ఎక్కువ మంది చూస్తుంటే ఓకే హోర్డింగ్ అక్కడే కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ మెన్ ఎక్కువ చూస్తున్నారు అని అంటే ఐదర్ వీ షుడ్ చేంజ్ ద హోర్డింగ్, దాని వర్డింగ్స్ కానీ అది సమంతాన్ని కాకుండా ఇంకెవరైనా పెట్టడం కానీ అలా చేయొచ్చు, లేదంటే అసలు ఆ ఏరియా నుంచి తీసి ఇంకొక ఏరియాలో పెట్టడం కానీ అది డెసిషన్ తీసుకుంటాం, మనకి ఆ ఇన్సైట్స్ వస్తాయి, కానీ అవి రావు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారా హోర్డింగ్ ది అనేది కూడా మనకు కావాలి. ఓకే. మేబీ ఒక 50 years వాళ్ళు చూస్తే మేబీ వాళ్ళు కొనొచ్చు, కొనకపోవచ్చు, మనకి ఆల్రెడీ కొంత ఇన్సైట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంటున్నారు, లేదు అని అంటే అసలు మనకి ఆ ఇన్సైట్స్ కావాలి, ఆ హోర్డింగ్ యాక్చువల్లీ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆగి చూస్తున్నారు, ఇంట్రెస్టెడ్ గా చూస్తున్నారు అనే డీటెయిల్స్ మనకి అస్సలు రావు. హోర్డింగ్ పెట్టామా, వాళ్ళకి డబ్బులు ఇచ్చామా, జస్ట్ అంతే మనం ఎస్యూమ్ చేసుకుంటాము. మేబీ ఇలా పెట్టడం వల్ల మేబీ 3 months 4 months వల్ల జనాలు గుర్తు పెట్టుకొని మన ప్రోడక్ట్ కొనొచ్చు అని మనం అనుకుంటాం, ఎస్యూమ్ చేసుకుంటాం, కానీ మనకి తెలీదు. బట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అండి, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్, రైట్? మనం ఒక క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ లో ఐ విల్ షో యూ ద స్క్రీన్ షాట్ ఆఫ్ దట్ క్యాంపెయిన్, నెక్స్ట్ స్టెప్ లో నేను చూపిస్తా. క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత అసలు ఆ క్యాంపెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ మెటాలోనో గూగుల్లోనో ఇదేంట్లో దాంట్లో మనం క్యాంపెయిన్ రన్ చేసాం అనుకోండి, ఆ క్యాంపెయిన్ యాక్చువల్ గా ఎంతమంది చూసారు, ఆ క్యాంపెయిన్ చూడటమే కాదు అసలు దాంట్లో ఎంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, హోర్డింగ్ ఉందనుకోండి ఆగి చూసారు అనుకోండి, అంటే వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టే కదా హోర్డింగ్ మీద, రైట్? అలా మన క్యాంపెయిన్ ని ఎవరు ఇంట్రెస్టెడ్ గా చూసారు, ఎంతమంది కొనాలి అని అనుకున్నారు, దాంట్లో ఉమెన్ ఎక్కువ చూసారా లేదంటే మెన్ ఎక్కువ చూసారా, మెన్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా, ఎవరు ఎక్కువ క్లిక్ చేశారు, అండ్ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా కొంటున్నారు, ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు,
ఏ ఏరియా వాళ్ళు, ఎవ్రీథింగ్, ఆల్ ద డీటెయిల్స్ యూ విల్ గెట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటంటే మనకి ప్రాపర్ ఇన్సైట్స్ రావు. పేపర్ యాడ్ కానివ్వండి, ఎగ్జిబిషన్ కానివ్వండి, రోడ్ షోస్ కానివ్వండి, జస్ట్ హోర్డింగ్స్ ఏదైనా కానీ మనకి ఇన్సైట్స్ క్లియర్ గా రావు. ఓకే, అండ్ కాస్ట్ వైజ్ కూడా ఐ విల్ షో హౌ మచ్. ఇప్పుడు నేను కాస్ట్ అంతా చెప్పాను కదా, పేపర్ యాడ్ అంటే 2 lakhs అని, రోడ్ షోస్ కి ఎంత అవుతుంది, జస్టైల్ కి ఎంత అవుతుంది, హోర్డింగ్స్ కి ఎంత అవుతుంది, ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తే కూడాను ఒక చిన్న స్టాల్ తీసుకోవాలంటే మినిమం 25 to 30,000 మేము పే చేసేవాళ్ళం అప్పుడు 2010, 2012 లో మనకి. ఇప్పుడు ఎంతో నాకు తెలియదు, ఆల్మోస్ట్ అంతే ఉన్నట్టుంది. 25,000 అని అనుకుందాం. మళ్ళీ దాంట్లో నుంచుకోవడానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మనీ పే చేయాలి. ఇంచుమించుగా 50,000 అయ్యేది. ఓకే, ఈ నెంబర్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. డిజిటల్ మార్కెటింగ్ లో ఎంత అవుతుందో చూద్దాం తర్వాత. ఓకే, సో ఇక్కడ చూడండి, వీ కెన్ ట్రాక్ ద ఇంప్రెషన్స్. యాక్చువల్లీ మన యాడ్ ఎంతమంది చూసారు, ఇంట్రెస్టెడ్ ఉండనివ్వండి, ఇంట్రెస్టెడ్ లేకపోనివ్వండి, అసలు ఎంతమంది చూసారు, తర్వాత దాంట్లో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, సో దాంట్లో ఏంటంటే ఏ ఏరియా పీపుల్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఓకే, సో లేదు ఇలా కాదు, నాకు సికింద్రాబాద్ వాళ్ళకే చూపించేటట్టుగా యాడ్ క్రియేట్ చేయాలి అని అంటే వీ కెన్ క్రియేట్ లైక్ దట్ ఆల్సో. ఓకే, మనకి ఉమెన్ టార్గెట్ చేయాలి, సికింద్రాబాద్ లో ఉన్న ఉమెన్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ యాడ్ చూపించాలి అని అంటే అలా కూడా మనం వీ కెన్ క్రియేట్ క్యాంపెయిన్స్. ఏజ్ గ్రూప్, ఎవ్రీథింగ్, జెండర్, ఆల్ ద డీటెయిల్స్ యూ విల్ గెట్ అండి. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేశాను 2020లో. వన్ ఆఫ్ ద క్లయింట్ అండి. సో అతను ఏంటనంటే ఇది ఫైనాన్షియల్ అడ్వైజర్ అనమాట. సో అతను ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఎక్కడ మనకి ఇంత మనీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, ఎక్కడెక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి, అట్లా అడ్వైజ్ చేస్తారు. ఈజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆయనకి ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఓకే, యాక్చువల్లీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మా క్లయింట్స్ అంతా ఏంటంటే రెస్టారెంట్స్, డాక్టర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అట్లాంటి వాళ్ళందరూ కూడా మా క్లయింట్స్. ఆయనకి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ ఈస్ వెరీ పర్టికులర్. మాతోటే డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోవాలని చెప్పేసి ఈజ్ వెరీ వెరీ పర్టికులర్. మాకు కూడా నాలెడ్జ్ లేదు, ఫైనాన్షియల్ అడ్వైజింగ్ దాంట్లో మాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. సో చెప్పినా వినలేదు కాబట్టి సో వి క్రియేటెడ్ ద పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక 1 week తర్వాత మేము ఇన్సైట్స్ చూసాం. సో ఎట్లా పర్ఫార్మ్ అవుతుంది అనేది, రైట్. సో దీస్ ఆర్ ద, ఇప్పుడు కూడా మీరు ఏ పేజ్ క్రియేట్ చేసినా, సోషల్ మీడియాలో పేజెస్ క్రియేట్ చేసినా వి విల్ గెట్ ఆల్ దీస్ ఇన్సైట్స్ అండి. సో ఇక్కడ చూడండి, మేము 1 week తర్వాత చూస్తే దీంట్లో 23% మాత్రమే ఉమెన్ ఉన్నారు. 23% మాత్రమే ఉమెన్ ఇంట్రెస్టెడ్ గా ఆ పేజ్ లో కంటెంట్ చూస్తున్నారు. ఓకే, మెన్ వరకు వచ్చేటప్పటికి 76%, అంటే ఉమెన్ కన్నా మెన్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఫైనాన్షియల్ ఇవి దాని గురించి, రైట్. అండ్ దెన్ దీంట్లో కూడా ఏజ్ గ్రూప్ చూస్తే 13 to 17 years ఏజ్ గ్రూప్ ఉంది కదా, సో వాళ్ళల్లో అస్సలు ఇంట్రెస్ట్ గా లేదు. ఆబ్వియస్లీ టీనేజర్స్, వాళ్ళకి ఇవన్నీ తెలీదు. సో వాళ్ళని ఎవరిని కూడాను ఈ పేజ్ లో ఉన్న కంటెంట్ అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ దెన్ 18 to 24 years ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి 4% ఆఫ్ ద మెన్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అప్పుడప్పుడే వాళ్ళకి ఫినాన్స్ గురించి, సో ఎట్లా సేవింగ్స్ చేయాలి, ఆ నాలెడ్జ్, ఆ అవేర్నెస్ వస్తుంది కదా, మేబీ దానివల్ల ఉండొచ్చు. సో 18 to 24 years వాళ్ళు 4% మెన్ ఉన్నారు. ఉమెన్ వచ్చేటప్పటికి 0.76% మాత్రమే ఉన్నారు. సో దే ఆర్ నాట్ అవర్ టార్గెటెడ్ ఆడియన్స్. 25 to 35 years ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి 42% మెన్ ఉన్నారు. ఉమెన్ వచ్చేటప్పటికి ఓన్లీ 10% ఉన్నారు. సో అట్లా ఈచ్ అండ్ ఇంకా చాలా ఇన్సైట్స్ వచ్చినాయి. ఓకే, నేను అన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోలేదు. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది, నా క్లయింట్ టార్గెటెడ్ ఆడియన్స్ ఏంటనంటే 25 to 35 years ఏజ్ గ్రూప్ మెన్ తోటి మాట్లాడితే అతని డీల్ క్లోజ్ అయ్యి ఛాన్సెస్ ఉంటుంది. సో అదొక ఇన్ఫర్మేషన్. ఆర్ మేము పోస్ట్ చేసే కంటెంట్ మిగిలిన వాళ్ళని అట్రాక్ట్ చేయట్లేదు. సో వాళ్ళకు కూడాను అర్థమయ్యేటట్టుగా కంటెంట్ మేబీ మేము చేంజ్ చేయాలేమో, అదొక ఇన్ఫర్మేషన్, రైట్. సో ఈ ఇన్సైట్స్ అన్ని కూడాను వస్తుంది. ఈ ఇన్సైట్స్ ని బట్టి మనం డెసిషన్ కూడాను కంటెంట్ చేంజ్ చేయడం కానీ మన డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ అనదర్ స్క్రీన్ షాట్.
ఏ ఏరియా నుంచి అనేది నేను చెప్పాను కదా, మనకి ట్రెడిషనల్ మార్కెట్ లో ఏ ఏరియా నుంచి అన్లెస్ అంటిల్ దే కాలర్స్, అన్లెస్ అంటిల్ దే పర్చేస్ అవర్ ప్రోడక్ట్, మనకు తెలీదు ఏ ఏరియా నుంచి జనాలు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అని. డిజిటల్ మార్కెటింగ్ లో మనకి ఇవన్నీ కూడాను క్లియర్ గా తెలుస్తుంది. వన్ మోర్ వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యాంపెయిన్. సో ఒక క్లయింట్ ఉన్నారు, ఆయన ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అన్ని సేల్ చేస్తారనమాట. సో అది రంజాన్ టైము. సో ఆయన ఏం చేశారంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడాను ఒక కాంబో ప్యాక్ లాగా డిజైన్ చేశారు. ఆ కాంబో ప్యాక్ లాగా డిజైన్ చేసి, సో ఆయన ఏంటంటే 1250కి ఆ కాంబో ప్యాక్ సేల్ చేస్తున్నారు. సో మా దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు రంజాన్ మంత్ బాగా కొంటారు, సో దీనికి మీరు క్యాంపెయిన్ రన్ చేయండి. క్యాంపెయిన్ రన్ చేసి లీడ్స్ కలెక్ట్ చేయండి. అంటే ఆ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు మేము ఒక ఫామ్ పెడతాం. ఆ ఫామ్ లో ఏంటంటే ఎవరెవరికైతే ఈ ప్రోడక్ట్ కావాలో, ఆ ప్రైస్ నచ్చుతుందో, సో వాళ్ళు ఆ ఫామ్ ఫిల్ చేస్తారు. ఆ ఫామ్ లో ఏం ఉండదండి, వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఏరియా, అంతే. సో ఇవి కలెక్ట్ చేస్తాం. సో క్లయింట్ అప్పుడు ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతోటి మాట్లాడి అది క్లోజ్ చేసుకోవాలి. అది అన్నమాట వర్క్, రైట్? అది రంజాన్ మంత్ కాబట్టి అతను ఏమన్నాడంటే, ఇది విత్ ఇన్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లిమిట్స్ లో నేను ఫ్రీ డెలివరీ కూడా ఇస్తాను అని చెప్పారు ఆయన క్లయింట్, రైట్? సో మేము ఏం చేసామంటే క్యాంపెయిన్ డిజైన్ చేసాం. ఆయన బడ్జెట్ ఏంటి అంటే ఫస్ట్ 10,000 కి మీరు క్యాంపెయిన్ రన్ చేయండి అని చెప్పారు. ఓకే, సో బడ్జెట్ 10,000 వచ్చింది. మళ్ళీ మేము సర్వీస్ ఛార్జెస్ కూడా మేము ఎక్స్ట్రా తీసుకుంటాం. మేము క్యాంపెయిన్ రన్ చేసాం కదా, సర్వీస్ ఛార్జెస్ కూడా మేము ఎక్స్ట్రా తీసుకుంటాం. సో మేము క్యాంపెయిన్ డిజైన్ చేసాము. క్యాంపెయిన్ డిజైన్ చేసినప్పుడు మేము 2,700 మెటాలో యాడ్ చేసాం. మెటా యాడ్స్ ఇవి. మెటాలో 2,700 ఆల్రెడీ యాడ్ చేసాం. యాడ్ చేసి క్యాంపెయిన్ డిజైన్ చేసాం. క్యాంపెయిన్ డిజైన్ చేసిన తర్వాత ఐ థింక్ 3 days కో 4 days కో క్యాంపెయిన్ రన్ చేసాం. 3 days అనుకుంటా. 3 days రన్ చేసిన తర్వాత నేను ఈ ఇన్సైట్స్ తీసాను. ఈ ఇన్సైట్స్ తీసినప్పుడు దిస్ ఇస్ మై నేమ్, ఇక్కడ చూడండి, జ్యోతిర్మయి జ్యోతి. సో రీచ్ ఆ 3 days 2 days నాకు ఎగ్జాక్ట్ ఇప్పుడు గుర్తులేదు, 12,820 పీపుల్ ఆ క్యాంపెయిన్ ని చూశారు. మనం ఇంతాక హోర్డింగ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, హోర్డింగ్ మీద అది పెట్టినప్పుడు, మన ప్రోడక్ట్ డిస్ప్లే చేసినప్పుడు, వీ డోంట్ నో హౌ మెనీ పీపుల్ హ్యావ్ సీన్ దట్ యాడ్. ఎంతమంది చూసారో మనకి తెలీదు. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో ఆ క్యాంపెయిన్ ఎంతమంది చూశారు అనేది క్లియర్ గా నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, 12,820 పీపుల్ హ్యావ్ సీన్ దట్ యాడ్. టోటల్ గా అంత మంది చూసారు మనం డిజైన్ చేసిన క్యాంపెయిన్. సో దిస్ ఈస్ ద స్క్రీన్ షాట్ అండి. ఆ క్యాంపెయిన్ యొక్క ఇమేజ్ అది చిన్నగా మీకు కనిపిస్తుంది. సో 12,820లో 279 పీపుల్ ఎంగేజ్ అయి ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ మీద, కొనచ్చా కొనాలా అని డైలమాలో ఉండుండొచ్చు. వాళ్ళు ఏం చేశారంటే దాని కింద కామెంట్ చేయడము, లేదంటే ఇది వేరే వాళ్ళకి షేర్ చేయడము, లేదంటే అది క్లిక్ చేసి అది చూడడము. సో అవన్నీ ఏదో సంథింగ్ వాళ్ళు చేశారు, అంటే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. 279 పీపుల్. దాంట్లో ఏంటంటే 247 పీపుల్ ఏం చేశారు, 12,820 పీపుల్ చూసారు, బట్ అందరూ కూడా ఇంట్రెస్టెడ్ గా లేరు. 279 పీపుల్ మాత్రమే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. దాంట్లో కూడా 247 పీపుల్ ఏంటంటే ఆ లింక్ క్లిక్ చేశారు. లింక్ క్లిక్ చేశారు, ఆ ఫామ్ కూడా చూసారు. ఓకే, ఫామ్ సబ్మిట్ చేయాలి అని డిసైడ్ అయిపోయారు. అంటే దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్, వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కోవాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఓకే, బట్ సమ్హౌ దే డిడ్ంట్ ఫిల్ ద ఫామ్. సో ఫైనల్ గా వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కనిపిస్తుందా 135 నెంబరు? రాజశేఖర్ గారు, ఉదయ్ కిరణ్ గారు, రవీందర్, సందీప్ పాపం లెఫ్ట్ అయ్యారంటే చాలా డౌట్స్ ఉన్నాయి. మ్యామ్ సందీప్ మ్యామ్, రాజశేఖర్ నేను ఫ్రెండ్స్ యాక్చువల్. ఓ, ఇద్దరు కలిసి ఒకటి దగ్గర యా వింటున్నారా? ల్యాప్టాప్ లో వింటున్నాం అందరం కలిసి. ఓకే, నైస్ నైస్. ఓకే, సో ఇక్కడ 135 నెంబర్ ఉంది కదండి. సో అంటే టోటల్ గా 135 పీపుల్ ఏం చేశారంటే ఆ ఫామ్ లో వాళ్ళ నేమ్ ఇచ్చేసారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చేసారు. దే వాంట్ టు పర్చేస్ దట్ 1,250కి ఏదైతే ఆయన కాంబో ప్యాక్ పెట్టారో అది పర్చేస్ చేశారని డిసైడ్ అయిపోయి 135 పీపుల్ వాళ్ళ ఫోన్ నెంబరు, అడ్రస్ అన్ని ఇచ్చేసారండి. 135 పీపుల్, రైట్? సో దాంట్లో మేము అన్ని కలెక్ట్ చేసి మా క్లయింట్ కి ఇచ్చేసాం. ఇంకా దెన్ 135 పీపుల్ కి కాల్ చేసి క్లోజ్ చేసుకోవాల్సిన బాధ్యత అది. ఓకే, దాంట్లో 10 మెంబర్స్ కి ఆయన ఇచ్చేసినా గానీ ఆయన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసినట్టే కదా, రైట్? సో అది తర్వాత అది వాళ్ళ వర్క్, అది మనకి సంబంధం లేదు. సో టోటల్ గా మేము ఎంత స్పెండ్ చేసామంటే ఇక్కడ కనిపిస్తుందా,
583 రూపీస్ 57 పైస్. ఓకే, టోటల్ ఇప్పుడైతే మరి అంత తక్కువ, ఇది జస్ట్ 2020లో తీసుకున్న స్క్రీన్ షాట్. సో ఇప్పుడైతే మరి అంత తక్కువ అవ్వదు, కానీ ఒక 1500 అనుకుందాం ఇప్పటికి. అంత తక్కువలో మేము 135 లీడ్స్ మేము తెప్పించుకున్నాం, రైట్? అండ్ స్పెండ్ చేసిన అది ఇది మెటాలో మేము ఎంత పే చేసామంటే 2700. మిగిలిన అమౌంట్ తర్వాత యాడ్ చేసుకుందాం కొంత అనుకొని 2700 మాత్రమే మేము దాంట్లో స్పెండ్ చేసాం. 583 రూపీస్ 57 పైస్ స్పెండ్ చేసింది. 583 అంటే 600 అనుకోండి. 600 కి మనకి క్లాసిఫైడ్ యాడ్స్ కూడా వెళ్ళాయి. మనకి ఈనాడు పేపర్లో క్లాసిఫైడ్ యాడ్స్ కూడా మనం చేయలేం, రైట్? మనం ఇంతగా డిస్కస్ చేసాం కదా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎంత కాస్ట్ అవుతుంది, ఏ ఒక్కటి కూడా మనకి ఎంత తక్కువ కాస్ట్ కి అయితే మనకి క్యాంపెయిన్ అయితే రన్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ బ్యూటీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అండి. ఓకే, సో ఇది కూడా స్క్రీన్ షాట్. మేము అవే కాకుండా ఇంకా డిఫరెంట్ చాలా క్యాంపెయిన్స్ రన్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఏదంతా చెప్తా. యా, ఇది చూడండి. సో ఇది ఇది డ్రై ఫ్రూట్స్ అనుకుంటా. యా, డ్రై ఫ్రూట్స్ అకౌంట్ ఎర్రర్ అని ఎందుకు చూపిస్తుందంటే మనం మెటాలో యాడ్ చేసిన అమౌంట్ అయిపోయింది అనుకోండి. మనం 2700 3000 ఎంత యాడ్ చేస్తాం కదా, అది మొత్తం అయిపోయి 0 అయిపోయింది అనుకోండి, దెన్ అకౌంట్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ డెలివరీ ఉంది కదా, అకౌంట్ ఎర్రర్ అని చూపిస్తుంది. మళ్ళీ దాంట్లో మనీ యాడ్ చేసాం అనుకోండి, సో మళ్ళీ అది యాక్టివ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట, రైట్? సో మిగిలినవన్నీ కూడా నేను క్లాస్ లో చెప్తాను. మామూలు క్లాసెస్ తీసుకున్నప్పుడు, మెటా యాడ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో లైఫ్ టైం 2700 రూపీస్ మేము పే చేసాం, మెటాకి ఇచ్చేసాం, రైట్? ఇక్కడ 111 లీడ్స్ వచ్చినాయి. మేబీ నేను నెక్స్ట్ టైం ఇంకొక క్యాంపెయిన్ రన్ చేసినట్టున్నాను అతనికి. సో 111 లీడ్స్ అయితే వచ్చినాయి. ఇక టోటల్ రీచ్ అంటే ఎంత మంది చూశారు అంటే 11,996 మెంబర్స్ చూశారు. సో అండ్ ఇంప్రెషన్స్ అంటే ఒకళ్ళు 2 సార్లు 3 సార్లు చూస్తుండొచ్చు, దట్ వీ విల్ డిస్కస్ లేటర్. సో ఒక్క లీడ్ రావడానికి, ఒక్క ఫుల్ ఫామ్ సబ్మిట్ చేయడానికి మనకి మెటా 6 రూపీస్ 24 పైస్ చార్జ్ చేసింది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడాను ఓకే ఫిల్టర్ చేసి మనకి చాలా మైన్యూట్ లెవెల్లో డీటెయిల్స్ వస్తుంది. ఈ డీటెయిల్స్ రావడం వల్ల మనం ఏంటంటే క్యాంపెయిన్ చేంజ్ చేసుకోవచ్చు, అంటే క్యాంపెయిన్ ఎలా పర్ఫార్మ్ అవుతుంది అనే డీటెయిల్స్ మనకు క్లియర్ గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ అవ్వలేదు, చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకోండి, మేబీ సమ్వేర్ మనం చేసిన క్రియేటివ్స్ ఆ బొమ్మల ఇమేజెస్ లో మనకి మిస్టేక్ అవ్వచ్చు, దాంట్లో పెట్టిన కంటెంట్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. సో దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట, రైట్? సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ వరకు అర్థమైందా అండి? సందీప్ గారు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి నేను సందీప్ గారి పేరు తీసుకుంటాను. యా, బ్రహ్మం గారు ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనే డౌట్స్ ఉన్నాయండి? ఓకే మేడం, అర్థమైంది. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏంటంటే అవన్నీ మ్యామ్ ఇప్పుడు ఎంత మందికి రీచ్ అవుతే అంత బడ్జెట్ క్రాస్ అవుతుందా? బడ్జెట్ రీచ్ అయిన దానికి కాదు, ఇంప్రెషన్స్ కి కట్ చేస్తుంది జనరల్ గా. ఓ ఇంప్రెషన్స్, ఓకే ఓకే. ఇంప్రెషన్స్ ఎంత మంది చూసారు అనేది మీకు కట్ అయిపోతుంది. సో ఓకే. ఒకళ్ళు 2 సార్లు చూస్తే అది 2 సార్లు కట్ అవుతుంది అనమాట. ఓ సో అచ్చా. అదన్నీ కూడా మనకి ఇన్ డెప్త్ వెళ్ళొచ్చు. ఇదే కాకుండా ఇంకా మనం ఫిల్టర్ చేసి ఇంకా చాలా ఇన్సైట్స్ తీయచ్చు. ఓకే ఓకే. ఓకే, సో ఇకపోతే సో దిస్ ఈస్ అబౌట్ జనరల్ థింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అండి. మీకు బేసిక్ లెవెల్లో ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అర్థం అవ్వాలని ఇక్కడ వరకు చెప్పారు. ఇకపోతే మనకి 2 months క్లాసెస్ అని అన్నాం కదా. సో ఆల్రెడీ చెప్పారు, మీరు చూసాము అది అంతా కూడాను కోర్స్ డీటెయిల్స్ అంతా ఏ మాడ్యూల్స్ చెప్తారో చూసామని అన్నారు కదా. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఏ మాడ్యూల్స్ కవర్ చేస్తాను, ఎంతవరకు కవర్ చేస్తాను అనేది నేను ఇప్పుడు చెప్తాను, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నేను నోటీస్ చేసింది, చాలా మంది ఇప్పుడు వెదర్ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్, వాళ్ళంటే ఇప్పుడు SEO లో కూడా వర్క్ చేశారని చెప్పారు కదా. సో వర్క్ చేసినా పీపుల్ ఆర్ నాట్ క్రియేటింగ్ ఫేస్బుక్ పేజ్ అండి. మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ పేజ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకి లీడ్స్, మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో మనకి యాడ్స్ రన్ చేసేటప్పుడు, క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఎస్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచే క్వాలిటీ లీడ్స్ వస్తాయి, ఫేస్బుక్ నుంచి క్వాలిటీ లీడ్స్ రావు. బట్ ఆర్గానిక్ మార్కెటింగ్ చెయ్యాలి అని అంటే మనకి ఫేస్బుక్ కూడా కంపల్సరీ. ఫర్ పర్సనల్ థింగ్ ఫేస్బుక్ లేకపోయినా పర్వాలేదు,
ఫర్ మార్కెటింగ్ కంపల్సరీ మీకు ఫేస్బుక్ అయితే ఉండాలండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ ఆర్ డూయింగ్. సో అది నేను ఈ క్లాసెస్ లో అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేదే దాంతో స్టార్ట్ చేస్తాను. ఓకే, మీతోటి ఫేస్బుక్ పేజెస్, బిజినెస్ పేజెస్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఎస్ సందీప్ గారు ఏమన్నా మ్యామ్, అడగాలంటే ఇవాళ రేపు లైక్ ఎక్కువ మంది ఫేస్బుక్ వాడట్లేదు కదా, చూస్తారంటారా? లైక్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో మీ క్వాలిటీ లీడ్స్ ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తాయి, పర్ఫార్మెన్స్ యా మార్కెటింగ్, రైట్? ఫేస్బుక్ నుంచి మీకు క్వాలిటీ లీడ్స్ రావు. బట్ ఫేస్బుక్ ని మన ఆర్గానిక్ మార్కెటింగ్ లాగా వేరే రకంగా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఐ విల్ టెల్ యూ ఇన్ ద క్లాస్. ఒక ఓకే. చిన్న పాయింట్ చెప్తాను. గ్రూప్స్ ఉంటాయిగా, దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ ఫేస్బుక్. యా ఎస్ మ్యామ్, గ్రూప్స్ ఆర్ వెరీ యాక్టివ్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫేస్బుక్ లో, మనం దాన్ని ఇగ్నోర్ చేయడానికి లేదు. వాటిని మనము యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ మనకి ఫేస్బుక్ పేజ్ ఉండాల్సిందే. ఓకేనా? ఓకే సో ఓకే అలాంటి మార్కెటింగ్ కోసం మనకి ఫేస్బుక్ ఉండాలి. ఓకే, ఓకే సో నేను మీ ఓకే అందరితోటి కూడా ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేస్తాను. ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ, ఎవరైనా చేస్తారు. కానీ దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. నేను ఇప్పటివరకు చెప్పిన 25 బ్యాచెస్ లో ఎవ్వరు కూడా ఇది మేము చేసాము, ఇది మాకు తెలుసు అని ఒక్కళ్ళు కూడా చెప్పలేదండి. సో దాంట్లో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా నేను చెప్తా, సీక్రెట్ సెట్టింగ్స్. ఓకే, సో అవి తీసుకుంటే, ఆ సెట్టింగ్స్ పెట్టుకుంటే యువర్ పేజ్ విల్ బి వెరీ సెక్యూర్డ్ అన్నమాట. సో వాటితోటి ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ మనం క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో కంపల్సరీ మీకు మీ ఓన్, ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు డూ యువర్ పర్సనల్ బ్రాండింగ్ అండి. మీ పర్సనల్ బ్రాండింగ్ కావాలన్నా, సారీ, మీకు ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి అని అన్నా, జాబ్ కోసం అన్నా, ప్రాజెక్ట్స్ కోసం అన్నా మీరు ఆన్లైన్ లో యాక్టివ్ గా ఉండాలి. బికాస్ దిస్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి మీకు అవన్నీ చూస్తారు. జాబ్ కావాలన్నా కానీ మీ సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్ గా ఉన్నారని. సో కంపల్సరీ మీకు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ బిజినెస్ పేజెస్ ఉండాలి మీ వర్క్ షోకేస్ చేసుకోవడానికి. సో మీతోటి ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఆర్గానిక్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే, మనీ పెట్టకుండా, మనీ పెట్టి చేసేది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. దాని టిప్స్ అవి నేను చేస్తాను. సోషల్ మీడియా క్యాలెండర్ అనేది వినే ఉంటారు. సోషల్ మీడియా క్యాలెండర్ ఎక్స్ప్లెయిన్ చేయించి దాని మీద వర్క్ చేస్తాను. దాని మీద వర్క్ చేయాలంటే యూ నీడ్ టు నో క్యాన్వా. ఓకే, కంపల్సరీ క్యాన్వా కావాలి. నేను లాస్ట్ బ్యాచ్ నేను ఏం చేశానంటే, ఆల్రెడీ చాలా మంది క్యాన్వా వచ్చేట ఆ బ్యాచ్ లో. సో నేను క్యాన్వాకి డేస్ తగ్గించేసి వాళ్ళకి AI లో ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేర్పించేసాను నేను వాళ్ళకి. సో ఇక్కడ నాకు చాలా టైం సేవ్ అయింది కాబట్టి AI చెప్పేసాను వాళ్ళకి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలాగో మీకు ఉంటుంది. సో AI వీడియోస్ కానీ, AI క్రియేటివ్స్ కానీ అవి చెప్పేశాను. సో మీ నాలెడ్జ్ లెవెల్ చూసి నేను అప్పుడు డిసైడ్ చేస్తాను, క్యాన్వా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, లేదంటే వేరే ఏమైనా నేర్పించాలా అనేది నేను క్లాస్ లో డిసైడ్ చేస్తాను. దాని తర్వాత ఏంటనంటే, నేను ఇంతకు నేను స్క్రీన్ షాట్ చూపించాను కదా, ఒక డ్రై ఫ్రూట్స్ క్లయింట్ కి మేము యాడ్స్ రన్ చేసామని. దట్ ఈస్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. అది నేను లాస్ట్ బ్యాచ్ కి 9 days చెప్పానండి. ఎందుకంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకున్నారు. ఒక్కొక్క క్యాంపెయిన్, ఓకే, ఎంత మనీ పెట్టుకోవాలి, క్లయింట్ కి ఎంత ఛార్జ్ చేయాలి, ఓకే, క్లయింట్ ఇచ్చిన మనీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఆ క్యాంపెయిన్ కి ఎట్లా మీరు డైలీ బడ్జెటా, లైఫ్ టైం బడ్జెటా, అవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు అస్సలు తెలియని వాళ్ళకి ఇది గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉంటది. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ దాంట్లో మీకు చాలా చాలా మనీ వస్తుంది. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ లో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఏ జాబ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కి నేను 2019 లో ఐ వర్క్డ్ యాజ్ ఎ హెచ్ఆర్ ఆల్సో. సో నేను రిక్రూట్ చేసుకున్నప్పుడు నివెన్షు వాజ్ మై లాస్ట్ కంపెనీ అండి. అక్కడ నేను ఓన్లీ మెటా యాడ్స్ కి ఒకళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది, గూగుల్ యాడ్స్ కి ఒకళ్ళు రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు మేము ఏంటంటే 14 lakhs పర్ యానం కి మేము రిక్రూట్ చేసుకున్నాం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. SEO కూడాను హైలీ పెయిడ్. బట్ ఏంటంటే మనం ఒక 6 months కానీ 9 months కానీ అయితే తప్ప మనం పర్ఫార్మెన్స్ చూపించలేం. బట్ SEO ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక్కసారి 6 months అయిపోయింది, 4 months కరెక్ట్ గా వర్క్ అయితే, బట్ 6 months 9 months వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అసలు ఒక లెవెల్లో అయితే వెళ్ళిపోతుంది SEO. బట్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంతా హై పెయిడ్ అయితే కాదు. ఓకే, సో ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి మీకు ఫుల్ ఆఫ్టర్ దీస్ క్లాసెస్ మీరు ఎవరికైనా కానీ ఒక క్లయింట్ తీసుకొని వాళ్ళకి ఇందాక నేను చూపించాను కదా, అలా లీడ్స్ జనరేట్ చేయాలి అని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ లీడ్స్ అండి. ఓకే,
మీతోటే చెప్పిస్తాను నేను. ఓకే. లీడ్స్ మళ్ళీ చెప్పి బోర్ కొట్టించేటట్టుగా అది పర్ఫెక్ట్ అయితే చేస్తాను. ఓకే. సో లీడ్ జనరేషన్ క్యాంపెయిన్, దిస్ ఇస్ ద మెటా యాడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ఏంటంటే మీరు వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ గురించి వినే ఉంటారు. కోడింగ్ అవసరం లేకుండా మనం డిజైన్ చేయొచ్చు. మీ అందరి చేత ఫ్రీ వెబ్సైట్స్ డిజైన్ చేయిస్తాను. మీ అందరికీ కూడా మీ ఓన్ వెబ్సైట్ ఉండాలి. మీతోటి ఫ్రీ వెబ్సైట్ డిజైన్ చేయించడమే కాకుండా ఇన్ కేస్ మీకు వెబ్సైట్ డిజైన్ చేయమని చెప్పి క్లయింట్స్ వస్తే ఓకే, వాళ్ళకి పెయిడ్ వెబ్సైట్ చేయాలి. డొమైన్ నేమ్ అంటే ఏంటి, అది ఎక్కడ కొనుక్కోవాలి, హోస్టింగ్ అంటే ఏంటి, అది ఎక్కడ కొనుక్కోవాలి, సో వాళ్ళకి ఎంత ఛార్జ్ చేయాలి, అవన్నీ కూడా నాలెడ్జ్ అయితే ఇస్తాను. బట్ మీ చేత అయితే వెబ్సైట్ అయితే డిజైన్ చేయించేస్తాను. ఓకే, మీ ఓన్ వెబ్సైట్ అయితే మీరు పోర్ట్ఫోలియో వెబ్సైట్స్ అయితే డిజైన్ చేసేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత వెబ్సైట్ డిజైన్ చేసిన తర్వాత వెబ్సైట్ డిజైన్ చేయడమే కాదు, దాన్ని మనం గూగుల్లోకి చూపించాలి. గూగుల్లో ఫస్ట్ పేజ్ లో మన వెబ్సైట్ రావాలి. ఎవరైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అన్నా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా మీకు బిజినెస్ ఉందనుకోండి, ఓకే, పప్పు చెక్కలు నియర్ మీ అని ఎవరైనా టైప్ చేసినా కానీ, అరిసెలు నియర్ అమీర్పేట్ అని, అట్లా మీ బిజినెస్ ని బట్టి, ఒకవేళ అలాంటి బిజినెస్ అయితే ఓకే, మీ క్లయింట్ అలాంటి బిజినెస్ అయితే వాళ్ళ వెబ్సైట్ టాప్ లో గూగుల్ చూపించాలి కదా. అలా చేయడాన్ని SEO అని అంటాం, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఆ టెక్నిక్. సో దట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అందుకనే ఫస్ట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను. వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడే మీకు ఇక్కడ అని ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది. దాని తర్వాత SEO మీరు చేస్తారు. SEO చేసేటప్పుడు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ విల్ గివ్ ద లైవ్ ప్రాజెక్ట్ అండి. ఓకే, సో ఫస్ట్ బ్యాచ్ కి ఏంటంటే లైవ్ టెక్ వాళ్ళ వెబ్సైట్ కొంచెము అది ఏదో మెయింటెనెన్స్ లో ఏదో ఉంది, వీ కుడెంట్ ఏబుల్ టు గివ్ లైవ్ టెక్ వాళ్ళ వెబ్సైట్. సో నా వెబ్సైట్, ఐ హ్యావ్ మై ఓన్ వెబ్సైట్. సో నేను వీళ్ళకి స్టూడెంట్స్ కి ఏంటంటే దాని యాక్సెస్ ఇచ్చేసాను. సో దే కెన్ గెట్ ద లైవ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీ బ్యాచ్ కి వాళ్ళు ఇస్తే వాళ్ళ వెబ్సైట్, లైవ్ టెక్ వాళ్ళ వెబ్సైట్, లేదంటే ఇంకొక వెబ్సైట్, దాని మీద మీరు లైవ్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. SEO అండ్ ఇన్సైట్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే, అదొకటి. దాని తర్వాత ఓకే, SEO వెబ్సైట్ డిజైన్ చేశారు, SEO చేశారు. ఆ SEO ఎంత వరకు వర్క్ చేస్తుంది అనేది 2 ఫ్రీ టూల్స్ ఉన్నాయి, గూగుల్ అనలిటిక్స్ అండ్ సర్చ్ కన్సోల్ అని. దాని గురించి నేర్చుకుంటారు. ఓకే, సర్చ్ ఇన్ ద గూగుల్ అవి ఏంటి అనేది మీరు కాస్త గూగుల్లో చూడండి, క్లాస్ లో చెప్తా. అండ్ దెన్ గూగుల్ బిజినెస్ లిస్టింగ్. మీరు ఇప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే రివ్యూస్ చూస్తారుగా, డైరెక్షన్స్ చూస్తారు కదా, ఆ పేజ్ ను గూగుల్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఏ రకంగా మనం వాడాలి మన క్లయింట్ కి, దాన్ని ఏ రకంగా మనము యూజ్ చేసుకోవచ్చు మన బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే క్లయింట్ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో అది నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారండి. అండ్ దెన్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, PPC, గూగుల్ యాడ్స్. ఓకే, గూగుల్ యాడ్స్ వచ్చేటప్పటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైవ్ క్యాంపెయిన్ కూడాను క్రియేట్ చేసి చూపిస్తాను. బట్ ఇక్కడ నేను ప్రామిస్ చేయలేనండి మీకు 100% నాలెడ్జ్ వస్తుందని అయితే నేను మీకు ప్రామిస్ చేయలేను. ఎందుకనంటే మనకి మెటా యాడ్స్ ఇమీడియట్ గా పర్ఫామ్ అవుతుంది. గూగుల్ యాడ్స్ వచ్చేటప్పటికి మన క్యాంపెయిన్ డిజైన్ చేసిన తర్వాత లెర్నింగ్ స్టేజ్ కే 14 డేస్ వెళ్తుంది. 14 డేస్ తర్వాత మనకి కరెక్ట్ గా ఇన్సైట్స్ వస్తాయి, రైట్? సో మనం అవన్నీ వెయిట్ చెయ్యం కదా. సో మీరు అది రియల్ టైమ్ లో నేను ఇచ్చే నాలెడ్జ్ తోటి రియల్ టైమ్ లో మీరు చేసినప్పుడే మీకు కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇప్పుడు నా క్లాస్ వినడం వల్ల మీకు పర్ఫెక్ట్ గా మొత్తం నాలెడ్జ్ అయితే రాదు. క్లియర్, అదైతే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. బట్ నేను ఏం చేస్తున్నానంటే PPT లాగా చేశాను ఇప్పుడు స్టూడెంట్ కి. సో నేను ఆ PPT లో స్టెప్ బై స్టెప్ పెట్టాను, అది షేర్ చేసేస్తున్నాను. అలా చూసి చేసుకుంటారు క్యాంపెయిన్ అని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. క్లాస్ లో లైవ్ క్యాంపెయిన్ కూడా డిజైన్ చేసి చూపిస్తాను. ఓకే, అండ్ దెన్ ఇవే కాకుండా నేను చెప్పినట్టుగా క్యాన్వా ఒకటి నేర్చుకుంటారు ఈ క్లాసెస్ లో. అండ్ దెన్ యూట్యూబ్ క్రియేట్ చేస్తారు, యూట్యూబ్ మార్కెటింగ్ కూడా నేర్చుకుంటారు. అండ్ దెన్ యూట్యూబ్ మార్కెటింగ్ అంటే యూట్యూబ్ SEO. ఓకే, అండ్ దెన్ బేసిక్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ChatGPT చూస్తాము, కోపైలట్ వాడుతున్నాము, పర్ప్లెక్సిటీ వాడుతున్నాం, ఇంకా చాలా వాడుతున్నాం. ఎస్ సందీప్ గారు. మ్యామ్ క్యాన్వా అంటే లైక్ ఏంటి మ్యామ్? డిజైనింగ్ అండి, మినీ గ్రాఫిక్ డిజైనింగ్ టూల్ అది. ఇప్పుడు గ్రాఫిక్ ఓకే, ఎవరైనా ఏదైనా డిజైన్ చేయమంటే మనం ఓకే. యా 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 ఇది కంపల్సరీ. మార్కెటింగ్ యా. అంటే ఎలాగంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ ఇస్ బ్రెయిన్ అనుకోండి, ఈ క్యాన్వా డిజైనింగ్ పార్ట్ ఇస్ లైక్ హార్ట్. మనం జనాల్ని రీచ్ అవ్వాలంటే డిజైన్ ప్రాపర్ గా ఉండాలి. సో అది చాలా బాగుంటుంది క్యాన్వా, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సో అది నేర్చుకుంటారు.
అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా నేర్చుకుంటారు. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూస్ చేసుకుని ప్రీవియస్ బ్యాచ్ లో వాళ్ళైతే అసలు ఎడాపడా వీడియోస్ అయితే చేసేస్తున్నారు. ఈవెన్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారు కదా, టమాటా మాట్లాడుతుంది, బెండకాయ మాట్లాడుతుంది, వంకాయ మాట్లాడుతుంది. మా వాళ్ళు సిలిండర్ తోటి కూడా మాట్లాడించేశారు. ఓకే, సో అలాంటి వీడియోస్ కూడా, అదొకటే కాదు, అలాంటి వీడియోస్ కూడాను క్రియేట్ చేసేస్తున్నారు. సో అది బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే నేను చెప్తాను. సో దట్ హౌ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ అంటే చాట్ జీపీటీలో మనం టైప్ చేసాం కోసం ఆన్సర్ అవుట్పుట్ వచ్చేస్తుందని కాదు, మనకు కరెక్ట్ గా అవుట్పుట్ రావాలి అని అంటే కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. అదైతే మా వాళ్ళు బాగా నేర్చుకున్నారు. సో మీకు కూడా చెప్తాను. అండ్ ఏ ఇమేజ్ జనరేషన్, ఏ యూజ్ చేసుకుని డిఫరెంట్ ఏ టూల్స్ ఉన్నాయి కదా. మన ఇమేజ్ జనరేట్ చేయాలి అని అంటే దానికి కూడా ప్రాంప్ట్ ఉంటుంది. లైటింగ్, టైపు, ఇమేజ్ టైపు అవన్నీ కూడా ఇవ్వాలి. చాలా ఉన్నాయి, చాలా లిస్ట్ ఉంది. సో అది నేర్చుకుంటారు. అండ్ ఏఐ వీడియో కూడా, ఏఐ వీడియో క్రియేషన్ కూడాను నేర్చుకుంటారు. ఓకే, అండ్ ఇఫ్ టైం పర్మిట్స్ ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చెప్తారు. ఇఫ్ టైం పర్మిట్స్. సో మిగిలిన ముందు చూసిన అన్ని మాడ్యూల్స్ తో పాటు ఇవి కూడాను మీరు నేర్చుకుంటారనమాట. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? రాజశేఖర్ గారు, ఉదయ్ కిరణ్, బ్రహ్మం గారు. మ్యామ్ వాట్సాప్ ఆటోమేషన్ కూడా చెప్తారా? లేదండి, అంత టైం అయితే ఉండదు. ఓకే వాట్సాప్ ఓకే ఆటోమేషన్ మెయిన్ మెయిన్ మెటా యాడ్స్ లోనే చెప్తారు. మీకు మెటా యాడ్స్ లోనే మీకు వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్ లో ఓకే కూడా ఓకే మీరు ఎట్లా యాడ్స్ చేసుకోవాలనేది మీరు చెప్పచ్చు. అది మ్యామ్ డిజిటల్ టూల్ కిట్ అది కూడా ఉండదు కదా? డిజిటల్ టూల్ కిట్ టూల్ కిట్ అంటే ఏమేమి కావాలి మీకు? డిజిటల్ టూల్ కిట్ అంటే లైక్ మనం ఇప్పుడు మనం ఏదన్నా క్లయింట్ వచ్చి మన దగ్గరికి మాకు వీడియో రూపంలో కావాలంటే దాన్ని మనం ఎలా ఒక వీడియో లాగా చేసి అది ఎంత మందికి రీచ్ అవుతుందో ఏంటో ఇందా మీరు చెప్పారు అది ఎగ్జాంపుల్ లైక్ అలా. దట్ ఈస్ నాట్ ద టూల్ కిట్. టూల్ కిట్ యా దట్ ఈస్ నాట్ ద టూల్ కిట్. మీరు ఎస్ మ్యామ్. అది టూల్ కిట్ కాదు. అదేంటంటే మీరు పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఇన్సైట్స్ ఎట్లా మీరు ట్రాక్ చేయాలనేది మీరు అడుగుతున్నారు. టూల్ కిట్ అంటే యాక్చువల్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే, ఇప్పుడు జనరల్ గా మనకి ఇంటర్నెట్ లో ఏంటంటే ఇట్లా క్యాన్వా, ఇప్పుడు మీకు చెప్తానండి, ఫ్లిప్కార్ట్ ఫ్లిక్ ఓవర్ అని చెప్పేసి ఒకటి వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఏంటనంటే ఈ టూల్స్ అన్ని కూడా ఉంటాయి. ఏహెచ్ఆర్ఎఫ్ మనకి ఎస్ఈఓ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏహెచ్ఆర్ఎఫ్, హబ్స్పాట్ అట్లాంటి చాలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో అది టూల్ కిట్ అనుకుంటున్నాను. దాంట్లో ఏంటనంటే మనము ఆ కాంబినేషన్ లో 3-4 టూల్స్ అట్లా కొనుక్కోవచ్చు. ఇంకా ఆన్లైన్ లో కూడా వీళ్ళు ఇస్తారు. క్యాన్వా ఇంకేమన్నా కొన్ని కావాలనంటే చార్జీపీ పెయిడ్ కానీ ఇప్పుడు సో అట్లా 2-3 కలిపి టూల్ కిట్ లాగా అమ్ముతున్నారు. మేబీ మీరు అది కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, అది అడుగుతుండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, సో అలాంటివి అయితే మేము ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. బట్ మీరు నేర్చుకునేవన్నీ కూడాను ఏది కూడా నేను పే చేసి నేర్చుకునేవి ఏమి నేను చెప్పనండి. అన్ని కూడా ఇప్పుడు ఎస్సీఓకి నేను 2 టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా ఫ్రీ టూల్సే బట్ వెరీ పవర్ఫుల్ టూల్స్. సో అన్ని వెబ్సైట్ డిజైనింగ్ అన్ని కూడా ఫ్రీ తోటి నేను మీతోటి క్రియేట్ చేస్తాను. ఎనీ అదర్ డౌట్ అండి? మా వాళ్ళు చేసిన వీడియోస్ చూస్తాను అని అంటే చూపిస్తా. ఒక్క నిమిషం, నేను క్లోజ్ చేసినట్టు ఉన్నాను. అది చూపించేసి నేను ఇది క్లోజ్ చేస్తాను. అంటే దీని ముందు బ్యాచ్ క్రియేట్ చేసిన వీడియోస్. దిస్ ఇస్ ద గ్రూప్ అండి. ఇది లేటెస్ట్ గా ఏఐ తోటి చేసిన ఫ్లో లో చేశారు వీళ్ళు. ఈ గ్రూప్ ఫ్లో ఉంది కదా మనకి. ఇంకా ఆబ్జెక్ట్ ఆఫ్ వీడియోస్ అయితే ఎన్ని చేశారో అసలు అయితే. దిస్ ఇస్ ద గ్రూప్. వీళ్ళకి ఒక అసైన్మెంట్ ఇచ్చారు లైవ్ టెక్ వాళ్ళు. సో దానికోసంగా వీళ్ళు వర్క్ చేశారనమాట. ఇట్లా ఇవన్నీ కూడాను. ఇమేజెస్ కానీ దిస్ ఇస్ ద వాళ్ళకి ఒక టెస్ట్ ఇచ్చారు. సో అది చేస్తున్నారు. అండ్ ఒక ఆమె అయితే కంప్యూటర్ బ్యూటిఫుల్ గా చక్కగా క్యూట్ గా కంప్యూటర్ మాట్లాడడం అవన్నీ కూడా తను చేసేసారనమాట. అండ్ ఆ అసైన్మెంట్ కే ఇవన్నీ చేశారు. ఇవే కాకుండా ఇంకా ముందు కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇంకా ఎవ్రీ వీక్ ఒక అసైన్మెంట్ ఉంటుందండి. సో అది ఆ అసైన్మెంట్స్ చేస్తే చాలు మీకు బాగానే నాలెడ్జ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద గ్రూప్ అండి.
సో ఇది ఆబ్జెక్ట్ టాక్ వీడియో వాళ్ళకి ఎక్కువ నచ్చింది ఆబ్జెక్ట్ టాక్ వీడియోస్. సో దాన్ని చాలా ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఇంకొక ఆయన అయితే సిలిండర్ తోటి కూడా మాట్లాడిచ్చేసారు. అది నాకు బాగా నచ్చింది. స్టిక్ మ్యాన్ వీడియోస్ చేశారు. అండ్ దెన్ ఇది ఇంకొక స్టిక్ మ్యాన్ వీడియోస్. ఆ ఐడియాస్ నాకు కూడా రాలేదు. వాళ్ళు అది ఎక్స్పెరిమెంట్ చేసి చాలా బాగా చేస్తారు. ఈ వీడియో చాలా బాగుంది. మీకు కనిపిస్తుంది కదా. సో ఇంకా అవే కాకుండా ఎస్సీఓ అండ్ వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్స్ కూడా అందరూ క్రియేట్ చేసేసుకున్నారు. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్. అండ్ నాకు మండే మీ క్లాస్ ఉంటుందో లేదో తెలియదండి. సో ఆల్రెడీ ముందు బ్యాచ్ లో కొంతమందికి ఒక డెమో అయింది. దాంట్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఒక డెమో తీసుకున్నాము. రెండు కలిపి ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారో చూసి మెయిన్ క్లాసెస్ తీసుకుంటారు. ఇప్పుడు మీకు 2 క్లాసెస్ అయినాయి కాబట్టి వాళ్ళు మండే కూడా ఒక డెమో తీసుకోమంటే తీసుకుంటారు. వాళ్ళు డిసైడ్ చేయాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? No, ma'am. ఓకే. ఉదయ్ కిరణ్ గారు, బ్రహ్మం గారు, రాజశేఖర్ గారు, సందీప్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ గురించి ఏమన్నా చెప్తారా? లైక్ వాళ్ళు ఇస్తారండి. ప్లేస్మెంట్ వాళ్ళు ఇస్తారా? అసిస్టెన్స్ అనేది లైవ్ టెక్ వాళ్ళు ఇస్తారు. నేను ఓకే. ఓన్లీ క్లాస్ ఇవి చెప్పడం వరకే. సో ఓకే. ప్లేస్మెంట్ అసిస్టెంట్ నేను ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను ఇస్తా. ఓకే. ఓకేనా? సో మ్యామ్ చలో మినిమం ఎంత ప్యాకేజ్, లైక్ మినిమం యాజ్ ఎ ఫ్రెషర్ గా మాకు జీరో నాలెడ్జ్ స్టార్ట్ అవుతుంది కదా మార్కెటింగ్ గురించి. యాజ్ ఎ ఫ్రెషర్ గా మేము ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ ఇంటర్న్ నుంచి స్టార్ట్ అయ్యారనుకోండి, ఒక ఇంటర్న్షిప్ అని అంటే మీకు 10,000 to 15,000 మాత్రమే వస్తుంది. యా, ఫ్రాంక్లీ ఓకే. నేను ఉన్నట్టుగా చెప్తున్నా. 3 years నేను చెప్పాను కదా, 3 years 2.5 to 3 years ఎక్స్పీరియన్స్ కనుక మీకు తెచ్చుకున్నారనుకోండి, సమ్ లాక్స్ లోకి వెళ్ళిపోతుంది మీకు శాలరీ. ఓకే. అదే ఓకే. ప్రాజెక్ట్ ఇది మీకు ఫ్రీలాన్సర్ గా వర్క్ చేశారనుకోండి, నా స్టూడెంట్స్ చెప్తా నేను, ఫ్రీలాన్సర్ గా అంటే వాళ్ళు వేరే జాబ్ చేస్తూ కూడాను ఫ్రీలాన్సర్ గా ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. సో వాళ్ళ ప్లీజ్ కెన్ యూ షేర్ యువర్ కాంటాక్ట్ నెంబర్ మ్యామ్. సారీ రవీంద్ర గారు, అది నేను లైవ్ టెక్ వాళ్ళది పర్మిషన్ లేకుండా నేను ఇవ్వలేను. ఎందుకంటే నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నా పర్సనల్ బ్యాచ్ అయి ఉంటే నేను ఇచ్చేసి ఉండేదాన్ని. అండ్ ఎనీవో మీకు అయితే ఇది టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తారు. ఆర్ఎల్స్ మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు ఎలాగో మీకు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఇచ్చినా నాకు ఏం అబ్జెక్షన్ లేదు. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా మీరు కాల్ చేయడం. ఓకే, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే. సో రాజశేఖర్ గారు సారీ సందీప్ గారు, మీ డౌట్ కి ఏంటంటే ప్రాజెక్ట్స్ కనుక మీరు తెచ్చుకున్నారనుకోండి, నా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళంతా ఫ్రీలాన్సర్ కదా, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయరు. సో ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళకి ఒక 15,000, ఇంకొక క్లయింట్ ఒక 20,000. ఎందుకంటే వీళ్ళు ఫ్రీలాన్సర్ గా చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేయరు. ఓకే, తక్కువే ఛార్జ్ చేస్తారు. అండ్ దెన్ ఇంకొకటి అట్లా ఇంకొక క్లయింట్ ఉంటారు, మేబీ 10,000 పే చేస్తారు. అలా తెచ్చుకొని ఒక 50-60,000 అయితే వాళ్ళు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారండి. 50-60,000 నేను అవన్నీ కూడా క్లాసెస్ లో చెప్తా. ఫ్రీలాన్సర్ గా వర్క్ చేస్తే మీకు ఎంత వస్తుంది, అదే జాబ్ లాగా వెళ్ళాలంటే యూ షుడ్ ఇంటర్న్ గా అయితే నేను ఎక్కువ అయితే 25,000 అయితే రాదండి 100%. ఇంటర్న్ గా మీరు 3 months ఎంతో వర్క్ చేయాల్సిందే, 10,000 కో 15,000 కో. తర్వాత నెమ్మదిగా 25,000 బేస్డ్ ఆన్ దట్ వర్క్. ఎస్సీఓ అనుకోండి కొంచెం ఎక్కువ, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, అట్లా అనమాట. ఓకే. ఓకేనా? చలో. మ్యామ్ ఇప్పుడు మీరు ఫ్రీలాన్సరా, లైక్ వర్కింగ్ లేక లేదంటే? యాక్చువల్లీ నేను నా ఇంట్రడక్షన్ లోనే చెప్పాను కదా, యా. ఎస్సీఓలో టెక్నికల్ ఎస్సీఓ కావాలి, ఈ మెయిన్ ఓకే. టార్గెట్ ఓకే. మేడం రవీంద్ర గారు యా, చెప్తున్నారు. యా. ఎస్సీఓలో ఓకే, ఎస్సీఓలో కూడా ఇన్ డెప్త్ వెళ్ళాను రవీంద్ర గారు. నేను చెప్పేది ఏంటంటే ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చెప్తాను, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చెప్తాను. ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ లోనే ఆ స్పీడ్ పెంచాలి అని అంటే మనకి కొన్ని టూల్స్ లో మనకి ఇది ఈవెన్ సర్చ్ కన్సోల్ లో మనకి స్పీడ్ ఆఫ్ ది వెబ్సైట్ అవన్నీ మనకి తెలుస్తుంది కదా, ఎంత ఓపెన్ అవుతుంది అనేది. సో ఎక్కడ అది క్లియర్ గా మనకి చూపించేస్తుంది. మాక్సిమం టైమ్స్ స్పీడ్ ని ఇచ్చేసేది ఆ ఇమేజెస్ తోటే. నాకు అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి కూడా నేను చెప్తాను, ఇమేజెస్ తోటే మనకి బ్లాక్ అవుతుంది. ఓకే, సో ఇమేజ్ మీకు ఆల్రెడీ యూ హ్యావ్ దట్ నాలెడ్జ్ కదా, కంప్రెస్ చేసి మీరు ఇమేజెస్ అప్లోడ్ చేసుకుంటా అంటారు. ఇంకోటి ఏంటంటే జావా స్క్రిప్ట్ చూపిస్తుంది. జావా స్క్రిప్ట్ అంటే ప్లగిన్స్, అవి టూ మెనీ ప్లగిన్స్, డిలీట్ చెయ్యరు, అనవసరమైనవి కూడా ఉంచేస్తారు. అండ్ థీమ్స్ కూడా అనవసరమైన థీమ్స్ అని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో పెడతారు. అవన్నీ కూడా అబ్జెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ robot.txt అట్లాంటివి అవన్నీ మెయిన్ పాయింట్స్ చెప్తాను అంతేకాని చాలా ఇన్ డెప్త్ అయితే వెళ్ళలేనండి.
రవీంద్ర గారు అర్థమైంది కదా, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేసినట్టున్నాను. సో ఓన్లీ Yeah, ma'am. ఎస్సీఓ అంటే 1 month కనుక నాకు టైం ఇస్తే అప్పుడు ఇన్ డెప్త్ వెళ్ళొచ్చు ఎస్సీఓకి, అట్లీస్ట్ 15 days ఉంటే. లేదంటే మనం వెళ్ళలేము, ఇన్ డెప్త్ చెప్పడానికి టైం ఉండదు అసలు. ఓకేనా, డెసిషన్ మీరు తీసుకోండి, నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను, డెసిషన్ మీరు తీసుకోండి. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అవన్నీ అయితే బాగా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు, నాకు టైం ఉంటుంది, నాకు 10 days లోనే 9 days లో చెప్పేసి నేర్చుకుంటాం. ఓకేనా, ఎనీ అదర్ డౌట్? ఒక డౌట్ మ్యామ్. యా 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 ప్లీజ్. అంటే లైక్ ఐ గాట్ అన్ freelancing website. They would like to పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయమని ఇచ్చారు. సో ఆ టైంలో నాకు దే హ్యావ్ గుడ్ టీమ్స్ మ్యామ్, బట్ 2 to 3 ఐ థింక్ స్కిన్స్ టీమ్స్ ఉన్నాయి మ్యామ్ వాళ్ళకి. అండ్ వెబ్సైట్ అనేది లైక్ కోడింగ్ ప్లస్ వర్డ్ ప్రెస్ కాంబినేషన్ లో ఉంది మ్యామ్. సో ఏమైనా టచ్ చేస్తే ఇట్ కంప్లీట్లీ గెట్టింగ్ ఎర్రర్ అండ్ వెబ్సైట్ గెట్టింగ్ క్రాష్. బిఫోర్ దట్ ఐ అంటే నేను బ్యాకప్ రీస్టోర్ చేసే ఫైల్ నా దగ్గర ఉండింది మ్యామ్. బట్ ఎంత చేసినా ఐ కెనాట్ చేంజ్ ఈవెన్ ద కోడ్ ఆల్సో. మళ్ళీ నేను ఇమేజెస్ కంప్రెస్ చేశాను అండ్ అందులో సబ్మిట్ చేశాను విత్ హెల్ప్ ఆఫ్ ఎలిమినేటర్. సో ఎంత వాళ్ళు చేసినా ఎలిమెంటర్ యూజ్ చేస్తున్నారు, వెబ్సైట్ యా డిజైన్ కి మ్యామ్, ఎలిమెంటర్ యూజ్ చేస్తున్నారు. ఓకే, యా. సో ఎంత చేసినా ఐ కెన్ నాట్ ఫిక్స్ ఇట్ మ్యామ్, దట్ ఇమేజెస్ ఆర్ ప్రాబ్లం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. స్లో అయింది ఆ వెబ్సైట్, వాట్ ఈస్ ద ప్రాబ్లం యాక్చువల్లీ? యా మ్యామ్, అది నాకు ఇంకా అర్థం కాలేదు మ్యామ్. లైక్ హెచ్డి ఇమేజెస్ ఉన్నాయి. నేను ఐ ట్రైడ్ మై బెస్ట్ మ్యామ్, విత్ ఇన్ 100 kbs దాంట్లో కంప్రెస్ చేశాను మ్యామ్. బట్ ఈవెన్ దో నేను అప్లోడ్ చేసినా కూడా వెబ్సైట్ అనేది తీసుకోవట్లేదు మ్యామ్ ఇమేజెస్ ని. స్పేస్ వాళ్ళకి కంప్లీట్ అయింది. వాళ్ళు హోస్టింగ్ తీసుకునేటప్పుడే వాళ్ళు స్పేస్ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ప్రో లెవెల్లో తీసుకోవాలండి. ఇట్ హ్యాపెన్ టు వన్ ఆఫ్ మై క్లయింట్. యూకేలో ఒక క్లయింట్ ఉన్నారు, ఆవిడ యోగా ట్రైనర్ అన్నమాట. సో ఆవిడకి ఏంటంటే నాకు హై క్వాలిటీ ఫస్ట్ బ్యూటిఫుల్ వెబ్సైట్ డిజైన్ చేశాం. తర్వాత ఏమన్నారంటే నాకు హై క్వాలిటీ ఇమేజెస్ కావాలని చెప్పేసి మేము కొన్న స్పేస్ లో చాలా హై క్వాలిటీ ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తన ఇంట్లో ఇంటర్నెట్ చాలా ఫాస్ట్ గా ఉండుండొచ్చు. తన దగ్గర సర్వీసెస్ తీసుకునేటప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు నా ఇంట్లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండుండొచ్చు. అప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఏమో ఓపెన్ కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అంతేకాకుండా నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాకుండా తను కొన్న హోస్టింగ్, మేబీ ఏం హోస్టింగ్ కొన్నారో అది చూడాలి మీరు. అది కొంచెం వాళ్ళ కోడాడీలో కొన్నారా లేదా హోస్టింగర్ లో కొన్నారా అప్డేట్ అయితే చేసి చూడండి. They didn't even choose Hostinger, ma'am. Maybe I think from GoDaddy, and they have control panel itself, ma'am. ఓకే ఓకే, అవి చూస్తే కానీ చెప్పలేమండి. అంటే స్లో అయింది అని ప్రాబ్లం వాళ్ళది, అంతే కదా. Like నేను SEO చూసాను మ్యామ్. ఇట్ ఈస్ గుడ్ అప్ టు 95% when I see page speed insights, and best practices also good. But coming to the performance, it is worse, ma'am. Like 45 to 50 almost. ఓకే 45 to 50. ఓకే, నా వెబ్సైట్ 30 ఉన్నది ఇప్పుడు. నేను దాని మీద పట్టించుకోవట్లా. ఓకే ఓకే, నేను అది చూస్తే కానీ నేను చెప్పలేనండి. And page బట్ insights also వెళ్ళాను మ్యామ్. లైక్ వాట్ ఆర్ ద ఎర్రర్స్ అకర్స్ ఇన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చూసాను. ఐ కెన్ ఐడెంటిఫై దోస్ ఆల్ లైక్ జావా స్క్రిప్ట్ మినిమైజ్ లైక్ అవన్నీ వచ్చు మ్యామ్. బట్ ఆ వెబ్సైట్ లో అసలు ఏం చేసినా లైక్ ఇట్ ఈస్ డూయింగ్ సమ్వట్ వర్స్ట్ మ్యామ్. లైక్ ఎనీథింగ్ క్రాషెస్ ఆర్ నాట్ వర్కింగ్. అది ఐ కెన్
still I didn't understand, ma'am. Like what I have to do. ఏంటంటే ప్రాబ్లం మీది కాదండి, క్లయింట్ ఏమవుతుందంటే వాళ్ళకి కోడింగ్ అండ్ వర్డ్ ప్రెస్ రెండు కాంబినేషన్ అన్నారు కదా, అప్పుడు Yeah. వాళ్ళు మొత్తం కోడింగ్ కి వెళ్ళాలి. సో ఇదే ప్రాబ్లం ఉంటుంది. వర్డ్ ప్రెస్ లో తీసుకున్నప్పుడు కోడింగ్ దాంట్లో ఎక్కువ పెట్టినప్పుడు ఇదే ప్రాబ్లం ఉంటుంది. టూ మచ్ ఆఫ్ కోడింగ్ పెట్టకూడదు వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో. అందుకనే వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ దానికోసం కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ వెబ్సైట్స్ వస్తుంది. బట్ మేబీ వీళ్ళు జావా స్క్రిప్ట్ అనేది సెక్యూరిటీ కోసం పెట్టుండొచ్చు, ఆ కోడింగ్ అంతా చేస్తుండొచ్చు. బట్ టూ మచ్ ఆఫ్ కోడింగ్ ఉందంటే మటుకు చాలా స్లో అయిపోతుంది వెబ్సైట్. వాళ్ళు దే షుడ్ గో ఫర్ ద ప్రోగ్రామింగ్, ఇది ఏఎస్పి కానీ జావా కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటికి వెళ్ళాల్సిందే వాళ్ళు. Yeah, ma'am. అందులో ఐ థింక్ లైక్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను మ్యామ్. లైక్ డెవలపర్ ఎవరో చెప్పండి, ఐ కెన్ కోఆర్డినేట్ విత్ హిమ్, ఐ కెన్ రీసాల్వ్ దిస్ పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్ ఇస్ నో, ఇట్స్ డోంట్, ఐ కెనాట్ షేర్ అని చెప్పారు మ్యామ్. సో అప్పుడు మీరేం అలా చేస్తారు? అయిపోయింది మ్యామ్. ఫ్రీలాన్సర్ చేసిండంట మ్యామ్ ఐ థింక్. అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి మ్యామ్. లైక్ వెన్ ఐ గో టు ఎనీ జాబ్ లైక్. ఓకే ఓకే ఓకే. బట్ ఆ కోడింగ్ పార్ట్ వరకు అయితే నేను చెప్పలేనండి అంతే, ఎందుకంటే ఇప్పుడు యా అందరూ మ్యామ్. కూడాను బేసిక్ లెవెల్లో నేర్చుకుంటున్నారు కదా. సారీ సో మ్యామ్ సే టు అంత దిస్. మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ, సారీ మ్యామ్. అంటే లైక్ నాకు ఫ్రంట్ అండ్ వెబ్ టెక్నాలజీస్ వచ్చు మ్యామ్. లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జెల్స్ ఆల్సో. సో వెన్ ఐ ఇవి చూసాక వాట్ ఐ మీన్ టు సే మీన్స్ ఐ కెన్, నేను రెక్టిఫై చేయగలను ఎర్రర్స్. బట్ నేను ఏం చేసినా అందులో రావట్లేదు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండ్ విత్ ఇన్ ప్లగిన్స్ అన్ని చూసాను మ్యామ్. అందులో కూడా సమ్ వాట్ ఇష్యూస్ ఆర్ దేర్. అది చూస్తే కానీ నేను చెప్పలేనండి. That's why, ma'am. Sorry to say this. I want technical skills. అందుకే అన్నాను మ్యామ్. సో మీకేం నాట్ బాదర్ అబౌట్ దట్. కావాలంటేనండి, ఇది క్లాస్ విన్నాం కదా, మీకు కావాల్సిన నాకు అర్థమైంది ఏంటనంటే ప్రాక్టికల్ గా ఓన్లీ SEO చెప్పారనుకోండి. సో అప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకొని, ఇప్పుడు మీ వెబ్సైట్ ఉంది, మీరు ఏ ప్రాబ్లం ఆ వెబ్సైట్ తీసుకొని ఐ థింక్ యూ షుడ్ వర్క్ ఫర్ 20-25 డేస్ ఓన్లీ SEO లో మీకు క్లాసెస్ దొరుకుతాయి. సో వాళ్ళైతే ఒక్కొక్క ఈచ్ అండ్ ఒక్కటి మైన్యూట్ తీసుకున్నట్టు యువర్ టోటల్ ఇంటూ SEO కాబట్టి మీరు ఇన్ డెప్త్ నేర్చుకోవాల్సిందే. ఓకే, మిగిలిన వాళ్ళకైతే అన్ని మాడ్యూల్స్ కావాలి. సో మీకు అలా జాయిన్ అవుతే మీకు యూజ్ అవుతుందేమో. ఓన్లీ SEO మీదే మీరు ఎక్కువ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో ఇప్పుడు నేను చూడాలన్నా మీ వెబ్సైట్, నేను మీ వెబ్సైట్ అడ్మిన్ యాక్సెస్ తీసుకోవాలి. సో అది మొత్తం చూడాలి. ఇఫ్ యు ఆర్ మై స్టూడెంట్, SEO నేను తీసుకుంటున్నాను అనుకోండి, దెన్ ఐ హ్యావ్ టు డూ దట్ వన్. సో అంటే ఈ క్లాసెస్ లో తీయలేను, మామూలుగా ఓన్లీ SEO క్లాసెస్ తీసుకుంటే నేను అప్పుడు ఈచ్ అండ్ ఒక్కటి చూసి అప్పుడు ఆ సాల్వేషన్ ఎక్కడ సాల్వ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ క్లాసెస్ లో అయితే అవ్వదు. That's it. But and as well also I want to learn about performance marketing, which you are told now. Like Meta ads, like Google ads. I'm much interest about it. Like SEO only is not major thing, as well as um, Meta ads and Google ads pays well in job. So I can continue with uh, this course, ma'am. మీరు ఆలోచించుకోండి. నా సజెషన్, సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఎవరైనా, ఎందుకంటే మీరు దానిలోనే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా చెప్తారేమో SEO ఒక 15 days 20 days బ్యాచ్ ఉందేమో చూడండి. నేను తీసుకోవచ్చు కానీ ఆల్రెడీ నాకు హెక్టిక్ అయిపోతుంది. ఆల్రెడీ ఐ హ్యావ్ 2 బ్యాచెస్ అండ్ ఇంకొక థర్డ్ బ్యాచ్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నా, రైట్? అండ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే, సో నాకు వేరే బ్యాచ్, ఇప్పుడు ఒకవేళ SEO తీసుకోవాలనుకుంటే మీరు ఒక్కళ్ళే స్టూడెంట్ అవుతారు, ఎక్కువ మంది జాయిన్ అవ్వరు. ఓన్లీ SEO అంటే ఎవరు జాయిన్ అవ్వరు. ఎండ్ ఆఫ్ ద డే ఐ నీడ్ రెవెన్యూస్ కదా. సో ఫస్ట్ అయితే మీరు వెతకండి రవీందర్ గారు, అది నా సిన్సియర్ సజెషన్. ఫస్ట్ అది వెతికిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. అలా SEO మీద ఎవరైనా చెప్తారు ఓన్లీ అని అంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి.
అండ్ ఏఓ, జిఓ లైక్ ఎస్ఈఓ ఇవన్నీ కలిపి లైక్ దే చార్జ్ మోర్ ఐ థింక్ మ్యామ్ లైక్ అరౌండ్ 5 to no it's 8 to 10. సో అంత ఎఫోర్డబుల్ గా లేను. సో యా బట్ దిస్ కోర్స్ అప్ టు దిస్ వాల్యుబుల్ రీజన్ అండ్ అంటే ఇంత కోర్స్ కి ఇంత అమౌంట్ ఇస్ వర్త్ మ్యామ్. నెక్స్ట్ బ్యాచ్ కి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. యా మ్యామ్ వాట్? నెక్స్ట్ బ్యాచ్ కి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ బ్యాచ్ కే ఈ ప్రైస్. యా మ్యామ్ స్టిల్ బిఫోర్ 3 to 4 months ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్. ఇప్పుడు కుదిరింది మ్యామ్. ఓకే ఓకే రవీందర్ గారు, అండ్ క్లాస్ టైమింగ్స్ అయిపోయింది. 9 to 10 మ్యామ్. సారీ ఫర్ లాగింగ్. నో ఇష్యూస్, నో ఇష్యూస్, నో ఇష్యూస్. మరి నాకు మీ బాధ అర్థమైంది బాబు, మీకు అక్కడ సొల్యూషన్ రాలేదు, అందుకనే మీరు టైం తీసుకుని అడిగారు. ఐ రియల్లీ అండర్స్టాండ్ యువర్ థింగ్. ఓకే చూద్దాం. అండ్ బ్రహ్మం గారు మీకు ఏమైనా డౌట్ ఉందా? రాజశేఖర్, సందీప్ ఇస్ వెరీ గుడ్ ఇన్ క్లారిఫైయింగ్ డౌట్స్ యాక్చువల్. ఓకే అండి, చలో ఓకే లెట్స్ మ్యామ్, సీ. థ్యాంక్ యూ. మీ క్లాస్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది మండే. ఓకేనా? చలో అండి, థ్యాంక్ యూ.